మీరు డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. నేను రీల్స్ లో చూస్తున్నా, మాధవి మీ తెలుగు అమ్మాయి అని చెప్పి బాగా చేస్తున్నారు రీల్స్ కూడా. ఫాలో అవుతున్నావా లక్ష్మి? అవుతా ఉంటా మ్యామ్. మీరు చేస్తూ ఉంటారు కదా డాన్స్, అవి చేస్తూ ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు. అండ్ నాకు చిన్న డౌట్, అంటే అడగచ్చు అడగదో తెలియదు కానీ, మీరు దుబాడి శ్రీనివాస్ గారు ఎప్పుడైనా కలిసి రీల్స్ చేయడం, డాన్స్ చేయడం లాంటివి ఏమైనా చేశారా? లేదు లక్ష్మి, అతను అసలు డాన్స్ అలాంటివి చేయరు అసలు. ఓన్లీ స్పీచ్లు ఫెరోషియస్ గా ఉంటారు అంతే, అంతవరకే. డాన్సులు అలాంటివి అసలు అతను ఎప్పుడు చేయలేదు అసలు. ఓకే. సో మీ హాబీస్ ఏంటి మేడం? అంటే ఇప్పుడు డాన్స్ బాగా చేస్తారు, పాటలు కూడా బాగా పాడుతున్నారు. డాన్స్ కాకుండా నా హాబీ కుకింగ్ లక్ష్మి. కుకింగ్ బాగా చేస్తాను. గార్డెనింగ్ ఇష్టం, మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు. గ్రీనరీ ఓకే. చాలా ఇష్టం, మొక్కలు అంటే చాలా ఇష్టం. ఓకే. నార్మల్గా జనరల్గా అడుగుతా, మీరు ఏం చదువుకున్నారు? ఈ పాలిటిక్స్లోకి రాకముందు ఏం చేసేవారు? నేను బిజినెస్ చేసేదాన్ని లక్ష్మి. పాలిటిక్స్ లోకి రాకముందు నేను పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అని పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఓకే. పెట్రోల్ బంక్ రన్ చేస్తూ నాకు ముందు నుంచి భరతనాట్యం ఇష్టం కదా. ఇది అవును. చాలా మంది కళ నేర్చుకోవాలనే ఉద్దేశంతో డాన్స్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశాను టెక్కల్లోనే. ఓకే. డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి అందరికి ఫ్రీగా క్లాసెస్ చెప్పేదాన్ని. ఎవ్రీ ఈవినింగ్ 5 to 7 క్లాసెస్ చెప్పేదాన్ని. మార్నింగ్ అంతా బంక్ లోనే ఉండి బిజినెస్ అవి చూసుకునేదాన్ని. సో ఓకే. ఎప్పుడైతే ఈ పాలిటిక్స్ లోకి వచ్చానో, కంప్లీట్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంకా పాలిటిక్స్ లోనే ఉండాలి, ఇంకా పార్టీ కోసం వర్క్ చేయాలనే ఆలోచనతో బంక్ కూడా క్లోజ్ చేసేసాను ఈ 2 years ఓకే. లో. బంక్ కూడా క్లోజ్ చేశాను, డాన్స్ స్కూల్ కూడా క్లోజ్ చేసేసి కంప్లీట్ గా పాలిటిక్స్ లోనే ఉన్నాను 2 years నుంచి కూడా. ఓకే. మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి మేడం? మా ఫాదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్, తను అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, బిల్డర్. ఓకే. నాకు ఒక సిస్టర్ ఉంది, వాళ్ళ హస్బెండ్ డాక్టర్. మ్మ్. పిల్లలు నాకు ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళు శ్రీకాకుళంలో చదువుతున్నారు. ఓకే. ఇంకా క్లాస్ 6th క్లాస్, ఇంకా యూకేజీ చదువుతున్నారు చిన్న పిల్లలు. ఓకే. ఫైన్ ఫైన్. వాళ్ళు కూడా డాన్స్ బాగా చేస్తారు, స్పోర్ట్స్ లో కూడా. ఆ, మా రెండో పాప స్పోర్ట్స్ లో కూడా ఫస్ట్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. కెరాటీలో చాలా గోల్డ్ మెడల్స్ అవి సంపాదించుకుంది, నేషనల్ లెవెల్స్ లో కూడా ఫస్ట్ వచ్చింది తను. అవును, మరి అన్ని మీ పోలికలే కదా. మీరే చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు మరి మీ పిల్లగా ఉంటుంది కదా. ఆడపిల్లలు అన్నిట్లో ఉండాలి, అన్నిట్లో ముందంజలో ఉండాలి, బాగా చదువుకోవాలి, యాక్టివ్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని నా ఒపీనియన్ లక్ష్మి. అవునవును. కాదు మ్యామ్, అంటే ఇన్ని ఇయర్స్ మీ లైఫ్ని మీరు లైక్ బయట పెట్టకుండా ఉన్నారు కదా, లైక్ సోషల్ మీడియాలో కూడా మీరు అంతకు ముందు లేరు అనుకుంటున్నా. ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ యాక్చువల్ గా స్టార్ట్. ఈ ఇష్యూ జరగక ముందే నేను అప్పుడే యూట్యూబ్, అంటే మొన్నటి వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాం కదా లక్ష్మి. అవునవును. ఇప్పుడు అసలు నిద్రపోయడానికి కూడా టైం ఉండేది కాదు. మార్నింగ్ అవును. ఎప్పుడో 5కి లేస్తే నైట్ 2 వరకు కూడా మేము దీనికోసం వర్క్ చేసుకుంటే సరిపోయేది, టైం కూడా లేదు. కొంచెం ఇప్పుడు మన దురదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం, జగనన్న ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు కొంచెం టైం దొరికింది కదా, అందుకని ఒక యూట్యూబ్ ఛానల్ జస్ట్ అప్పుడే ఇంకా ఓపెన్ చేశాను. జస్ట్ ఈ 1 month అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. ఓకే. కొంచెం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకొని ఇందులో కొంచెం ఎలాగా నాకు భరతనాట్యం అవి వచ్చు కదా, ఇష్టం కుకింగ్ కాబట్టి. ఇంట్రెస్ట్. సో కుకింగ్ వీడియోస్ అవి బ్లాగ్స్ చేద్దామని జస్ట్ అప్పుడే ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఈ లోపే ఇవన్నీ జరిగిపోయాయి. అవును, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అలా సింక్ అయిపోయింది. మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా స్టార్ట్ చేశారు కదా, అది ఇష్యూకి ముందే స్టార్ట్ చేశారా లేకపోతే ఆ ఇష్యూకి? ఇష్యూకి ముందే కొన్ని వీడియోస్ అవి ఉండేవి. ఆ. ఆ ఇంకా అందరూ ఫాలోవర్స్ బాగా పెరిగి, అందరూ కూడా ఫ్యాన్స్ బాగా పెరిగి, అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అక్క నువ్వు వీడియోస్ చెయ్యు, నీకోసం మేము వెయిట్ చేస్తున్నాం, నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం అని స్పెషల్ రిక్వెస్ట్లు కూడా చేస్తున్నారు. సో అలాగా కొంచెం వీడియోస్ అవి చేస్తున్నాం. ఓకే. సో నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు పొలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కదా. సో దుబ్బాడ శ్రీని గారికి కూడా ఎక్కువ ప్రెషర్ ఉండేది కదా. మీరు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చేవారా ఆ ప్రెషర్ని కొంచెం కూల్ చేయడానికి అన్నట్టు? సజెషన్స్ అంటే అతనికి ఒకరు సజెషన్స్ ఇచ్చే స్టేజ్ లో లేరు. అతనికి అన్ని తెలుసు. తను ప్రెజర్, స్ట్రెస్ అన్ని కంట్రోల్ చేసుకొని తను రాజకీయం చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని ఫేస్ చేసుకోగలరు అతను. అతని దగ్గర మనం నేర్చుకోవాలి, మనం సజెషన్స్ తీసుకోవాలి. అతనికి సజెషన్స్ ఇచ్చే స్థాయి నాది కాదు. అతని దగ్గర నేను చాలా నేర్చుకున్నాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఎలా అవును. స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా స్టబాన్ గా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఈ రాజకీయంలో ఎలా ఎదగాలని సజెషన్స్ అతని దగ్గర నేను చాలా తీసుకున్నాను. ఓకే. చాలా విలువలు కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. అవును. అతనికి ఒక్కొక్కరు సజెషన్ ఇచ్చే స్థాయిలో అతను లేరు. అతని దగ్గర సజెషన్ తీసుకునే
సిచ్యువేషన్ లో నేనున్నా.